ఆదాము పోగొట్టుకున్న జీవవృక్షం దగ్గరికి ఏ మానవుడు వెళ్ళలేకపోయాడు. కానీ దేవుడే తన కుమారుడు, అద్వితీయ కుమారుడైన తన కుమారుణ్ణి జీవవృక్షముగా, జీవమనిచ్చే వ్యక్తిగా, జీవముగా ఈ లోకానికి పంపించారు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు సాక్ష్యం ఇచ్చారు, నేనే మార్గము సత్యము అని ప్రభు చెప్పారే. చెప్పిన తర్వాత మరొక మాట కూడా అన్నాడు. యోహాను 10:10 అంటాడు, నా గొర్రెలకు జీవమిచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చాను. అంటే నూతన జన్మకు సంబంధించిన జీవం, మానవ జన్మానికి సంబంధించిన జీవమేమో మన తల్లిదండ్రుల నుండి సంక్రమించింది. మన తల్లిదండ్రులకేమో ఆదాము నుండి సంక్రమించింది. మొదటి మనుషుడైన ఆదాము నుండి మానవ జీవితానికి కావలసిన జీవం సంక్రమించింది. ఆ దేవుని జీవాన్ని ఆదాము పొందుకోలేకపోయాడు. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, ఆదాము పతనం కాకపోయినా సరే అతనికి ఏం కావాలి? జీవం కావాలి. అక్కడి నుండి ఆ జీవాన్ని పొందుకోలేకపోయాడు మనిషి. ఆ జీవం పొందుకోకుండా సైతాను ఖడ్గజ్వాలను పెట్టేటట్టు చేసింది. ఆ జీవానికి దూరం చేసింది. ఒకవేళ ఆదాము ఆ జీవాన్ని పొంది ఉంటే యేసుక్రీస్తు శరీరధారికి లోకానికి రావాల్సిన అగత్యత ఉండేది. మానవ జీవానికి అదనంగా మరొక జీవాన్ని పొందుకోవటమే నూతన జన్మ. స్తోత్రం చెప్పండి. ఆ మరొక జీవం ఏంటంటే దైవిక జీవం. దైవిక జీవం అంటే దేవుని జీవం. దేవుని జీవం అంటే దేవునినే మనము పొందుకోవటం. ప్రైజ్ ది లార్డ్. దేవునినే మనం పొందుకోవటం నూతన జన్మ. ఆయన జీవాన్ని పొందుకోవటం మనం నూతన జన్మ.